బాంబు పేలులో కుట్ర పడిన విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్, హైదరాబాద్ చెందిన సమీర్లను విజయనగరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విశాఖ నుంచి విజయనగరం తరలించారు. ఇద్దరిని విజయనగరంలో డీటీసీలో అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. ఇప్పటికే పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాం. ప్రస్తుతం మన విజయనగరం డీటీసీ ఈ డీటీసీలో విచారణ జరుగుతుంది. ఎన్ఐఏ బృందంతో పాటు ఏటీసీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, అలాగే లోకల్ పోలీసులు, ఈ మూడు బృందాలు కూడా ఈరోజు సిరాజ్ని, సమీర్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, వీరికి ఈ ఉగ్రవాద భావాలు ఎలా కలిగాయి, ఎలా వీరు అప్రోచ్ చేయారు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆర్థిక లావాదేవీల ఇతర అంశాలను కూడా ఈరోజు ప్రశ్నించనున్నారని తెలుస్తుంది. ఏదైతే 7 రోజుల కస్టడీకి సంబంధించి ఈ కస్టడీలో అనేక అంశాలు వెలుగు చూడొచ్చినటువంటి అభిప్రాయం ఉంది. కీలకమైన అంశాలపై ఈ ఎన్ఐఏ బృందం కానీ ఇతర బృందాలు కూడా దృష్టి సారించినటువంటి ఈ పరిస్థితి ఉంది. ఈ 7 రోజుల్లో కూడా ప్రధానంగా కోర్టుకు సూచించినటువంటి అంశాలు కూడా ఏంటంటే, అటు వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. అలాగే థర్డ్ డిగ్రీ కూడా వినియోగించుకుని, అంటే ప్రశ్నల ద్వారా కూడా సమాచారం రాబట్టేటువంటి అవకాశాన్ని కోర్టు ఇచ్చినట్లు చెప్పచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందం కానీ, అటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, లోకల్ పోలీసులు కానీ వీరి దర్యాప్తులో భాగంగా అనేకటువంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది. సిరాజ్కి ఉగ్రవాదులతో సంబంధించినటువంటి ఎటువంటి అటాచ్మెంట్ ఉంది, అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించి కొనుగోలు చేసినట్టు ఏ విధంగా తెప్పించారు అనేటువంటిది, అసలు వీళ్ళు ఏమైనా బ్లాస్టింగ్ ప్లాన్ చేశారు, ఇలాగ అనేక అంశాలను కూడా ఈరోజు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈ వీరిద్దరితో పాటు వీళ్ళతో లింక్ ఉన్నటువంటి ఇతరత్ర ఎవరైనా ఉన్నారో వారి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలు కూడా ఈరోజు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఇంకైతే దర్యాప్తు అయితే కొనసాగుతున్నది. 3 బృందాలు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. విజయనగరంలో కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.